నిన్నటి ఎపిసోడ్ తర్వాత ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే కలర్స్ టాస్క్ ఉండిపోతుంది. అందులో కళ్యాణ్ ఉండిపోతున్నాడు. అక్కడి నుంచి కళ్యాణ్ గెలవబోతున్నాడు. సో గెలిచిన తర్వాత టికెట్ ఫినాలే రేస్ లో ఇమాన్యుయల్, కళ్యాణ్, భరణి, రితుజోయ్, సుమన్ శెట్టి ఈ ఐదుగురు ఉండిపోతున్నారు అబ్బా. ఓకేనా? ఈ ఐదుగురులో టికెట్ ఫినాలేకి ఎవరు వెళ్ళాలో మీరు అనుకుంటారు. వాళ్ళ పేరు రాయండి కింద. ఓట్ ఫర్ పర్టికులర్ పర్సన్. మీరు ఎవరి పేరు రాస్తే వాళ్ళ టికెట్ ఫినాల్లోకి వెళ్ళాలని జనం కోరుకుంటున్నారు అర్థం. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. నేను మెన్షన్ చేసినటువంటి ఆర్డర్ లో ఒకసారి పేరు కనుక మీరు చూస్తే ఇమాన్యుయల్, కళ్యాణ్ ఈ వారం నామినేషన్ అసలు లేదు. వాళ్ళకి అంత ప్రెషర్ ఏమి ఉండదు. తర్వాత చూసుకొచ్చే ఫీలింగ్ ఉండదు. బువార్డ్ అయిన పరిస్థితి వీళ్ళు మిగతా వాళ్ళకు ఉంది. చౌదరికి, సుమన్ కి, భరణికి ఖచ్చితంగా బువార్డ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నామినేషన్స్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి అండ్ భరణి కింద 2 లో కనిపిస్తున్నారు. సో టాప్ బాటమ్ 2. సో డెఫినెట్లీ వాళ్ళకి టెన్షన్. సో మీరేమంటారు? కళ్యాణ్, ఇమాన్యుయల్, రితు చౌదరి, సుమన్ శెట్టి, భరణి ఐదు కూడా టికెట్ ఫైనల్ వెళ్ళేటువంటి ఛాన్స్ ఒక్కడికే ఉంది. ఆ ఒక్కడిని ఎవరిని మీరు చేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ ఇమాన్యుయల్, ఓట్ ఫర్ రితు, ఓట్ ఫర్ సుమన్, ఓట్ ఫర్ భరణి. ఇట్లా 5 పేర్లు మీరు కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి కథ ఏంటి, ఎవరు వెళ్తున్నారు ముందుకి అని జనం అనుకుంటారనే తెలియాలి. 5గురి యొక్క పిఆర్ కామెంట్స్ సెలెక్ట్ చేస్తే ఇది నా ప్రామిస్. మిస్ అవ్వకుండా డెఫినెట్ గా మీరు కామెంట్ అయితే చేయండి. సో ఈ వారం గెలిచామంటే టికెట్ ఫినాల్ వెళ్ళిపోతే చాలు, జాక్ పాట్ కొట్టామనేటువంటి ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. అయితే ఈ 5గురిలో మీరు చూస్తే వీళ్ళకి పెద్దగా ఫరక్ పడదు. కానీ అంటే టాప్ 3లో టాప్ 2లో ఉండేటువంటి కంటెస్టెంట్లు ఈ కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ ఫరక్ పడదు. మిగతా వాళ్ళకే రిస్క్. మిగతా ముగ్గురికే రిస్క్. ఎస్పెషల్లీ రీతు అండ్ సుమన్ శెట్టి కూడా. అయితే గేమ్ ఇక్కడ చేంజ్ కాబోతుంది. 1+1 ఆఫర్ రాబోతుందని ఇన్ఫర్మేషన్. అదే బిగ్ ట్విస్ట్. ఇమాన్యుయల్ కనుక టికెట్ ఫైనల్ ఇస్తే సంజనాకి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. అదే అదే 1+1. హౌస్ లో ఎవరెవరు పాజిటివ్ వైపు, ఎవరెవరు దోస్తులు అనేది మనం క్లియర్ కట్ గా చూస్తూనే ఉన్నాం. బాండేజ్ గురించి మనం చూస్తున్నాం. ఆడియన్స్ కూడా షేర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ వారం ఓటింగ్ లో కూడా చూస్తే మీరు సంజనాకి అదే బెనిఫిట్ కదా జరుగుతుంది. ఈ రోజు మొత్తం కూడా ఇమాన్యుయల్ ఎటు ఫిజికల్ టాస్క్ లో బాగా ఆడతాడు కాబట్టి అతను తెలిస్తే సంజనాకి బంపర్ ఆఫర్. అతను ఉండడు కాబట్టి ఓటింగ్ లో టికెట్ ఫినాల్కి వెళ్ళిపోవడం ఇమాన్యుయల్. సో నామినేషన్స్ ఏముండవు కదా అతనికి ఆ వీక్. సో ఆ ఓట్స్ అన్ని సంజనాకి వచ్చేస్తే అది ఆమెకి 1-to-1 బంపర్ ఆఫర్ కింద చెప్పుకోవచ్చు. సో ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ ఫ్యాన్ బేస్, ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఆవిడ తీసుకున్న స్టాండ్ అవన్నీ ఆవిడ గోల్ ఉంటుంది. 2% కళ్యాణ్ కనుక గెలిచాడా ఆయన పంపుకోలేరు. మామూలు పంపుకోలేరు. అతను దురదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో లాస్ట్ వీకే అతనికి ఒక మంచి ఏమంటారు మంచి ఓటింగ్ అది వస్తున్నటువంటి టైంలో 12వ వారం వచ్చేసరికి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ 3 రోజులు అతను డామినేషన్, లాస్ట్ 3 రోజులు కళ్యాణ్ యొక్క డామినేషన్ ఉంటే అమ్మయ్య ఇప్పటికన్నా పుంజుకున్నాడు తనుజన్ దాటి కూడా వచ్చాడు బాబు మొలగాడు అనుకునే టైంకి మళ్ళీ నామినేషన్స్ వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. హౌస్ కి కెప్టెన్ అయిపోయాడు. అది చాలా బ్యాడ్. ఈ వారం ఉండాల్సింది నామినేషన్ లో. సో అలాంటి అతనికి ఈ టైంలో కూడా మళ్ళీ వచ్చే వారం కూడా లేకపోతే ఓట్స్ అనేది స్ప్లిట్ అయిపోయేటువంటి డేంజర్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ దూరం అయిపోయే డేంజర్ ఉంటుంది. సో ఏం జరుగుతుందని చూడాలి. కళ్యాణ్ దురదృష్టం. ఇక మిగతా వాళ్ళ సంగతి చూస్తే 3వ ప్లేస్ లో భరణి గెలిస్తే సుమన్ శెట్టికి బెనిఫిట్. సో ఈ 1+1 ఆఫర్ బంపర్ రావడం సుమన్ శెట్టికి వస్తుంది. భరణి కనుక టికెట్ ఫైనల్ గెలిచి ఫైనల్లోకి వెళ్ళిపోతే భరణికి పడుతున్నటువంటి ఓట్లన్నీ సుమన్ శెట్టికి వచ్చే ఛాన్స్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. అది ఇప్పుడు రీతు చౌదరి గెలిచింది అనుకోండి, ఆ ఓట్లన్నీ కూడా డీమన్ పవన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. తను అక్కడ సేఫ్ కాబట్టి. సో సుమన్ శెట్టి గెలిచాడు అతనికే బెనిఫిట్. ఎందుకంటే అతను పెద్ద ఫ్యాన్ బేస్ అది లేదు కాబట్టి అతను వేసేటువంటి ఓటింగ్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇట్లాగా ఇందులో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఒకటి గెలిస్తే 1+1 ఆఫర్ లాగా వేరే వాళ్ళు కూడా తమకు ఇష్టమైనటువంటి వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సో టికెట్ ఫినాలేకి వెళ్లే అర్హత ఉంది ఎవరికి? వీళ్ళలో కళ్యాణ్ వెళ్తాడు, ఇమాన్యుయల్ వెళ్తాడు, రీతు వెళ్తుంది, సుమన్ శెట్టి వెళ్తాడు, భరణి వెళ్తాడు. ఎవరికి టికెట్ ఫినాలే వస్తుంది మీరు అనుకుంటారు? కామెంట్ చేయండి.